తల్లి కొడుక్కు జెప్పింటది. "సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదమ్మా! అది హెల్త్‌కి చాలా ఇబ్బంది చేస్తది" అని. కానీ ఒకరోజు కొడుకు బర్త్‌డే పార్టీలో థమ్స్ అప్ తాగుతూ కనపడతాడు. తల్లి పక్కనకి పిలిచి, "దీంట్లో అసిడిక్ కంటెంట్ చానా ఎక్కువమ్మా. బాత్రూమ్ క్లీనర్స్ దీన్ని వాడతారు థమ్స్ అప్‌ని, కోకా కోలాని. అది తాగితే నీ హెల్త్ చానా ఇబ్బందయితది భవిష్యత్తుకి" అని చెప్తది. "సరే అమ్మా! నేను ఇంక ఈ తప్పు ఇంకెప్పుడు చేయనని" చెప్పి ప్రామిస్ చేసి ఎళ్ళిపోతాడు కొడుకు. కానీ వాళ్ళ అమ్మిచ్చే ప్రతిరోజు రూ. 10 పాకెట్ మనీతో స్కూల్లో వాళ్ళ అమ్మకి తెలియకుండా, కనపడకుండా థమ్స్ అప్ తాక్కొని ఇంటికొస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ ఇంకా గట్టిగుంటది. 55 ఏండ్లు, 60 ఏండ్ల దగ్గర తన పని తను జేసుకొని. కానీ కొడుకు 30, 35 ఏళ్లకి లివర్ డ్యామేజ్ అయిపోయిందని జెప్పి యమధర్మరాజు దగ్గరికెళ్ళిపోతాడు. తెలిసేదేంటంటే పొరపాటున ఏదైనా తప్పు జేస్తే అది క్షమించొచ్చు. కానీ అదే పొరపాటున ప్రతిరోజు తెలిసి కూడా చేస్తే అది క్షమించరాని పాపం. ఆ పాపాన్ని దేవుడు గూడా క్షమించడు.